కోనసీమ జిల్లా మండపేట టీడీపీలో ముసలం మొదలైంది. 5 ఏళ్లుగా ఎలాంటి గుర్తింపు ఇవ్వని చంద్రబాబు ఎన్నికల వేళ తమపై అదే నిర్లక్ష్యం చూపడంపై టీడీపీ సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు. మండపేట అభ్యర్థి జోగేశ్వరరావుపై తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ మనుగడ కొనసాగాలంటే చంద్రబాబు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీరును సీనియర్లు సైతం తప్పుబడుతున్నారు. పార్టీకి ఏళ్ల తరబడి సేవ చేసిన తమకు హ్యాండ్ ఇవ్వడంతో పాటు కనీసం గౌరవం కూడా దక్కడం లేదని మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు మండపేట టికెట్ ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో పలువురు సీనియర్లు జోగేశ్వరరావు ఆధ్వర్యంలో పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. అయితే మండపేటలో గత వారం రా కదలిరా బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు ఎమ్మెల్యే వేగుళ్లను మరోసారి టీడీపీ అభ్యర్థిగా మండపేట నియోజకవర్గానికి ప్రకటించేశారు. ఈ వ్యవహారం టీడీపీ అసంతృప్తవాదులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. మండపేటలో పెనుమంటలు మొదలయ్యాయి. అదే వేదికపై జనసేన నేత వేగుళ్ల లీలాకృష్ణ కూడా ఉన్నారని, ఎవరిని పట్టించుకోకుండా తమను కనీసం సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడాన్ని టీడీపీ రెబల్స్ తట్టుకోలేకపోతున్నారు. 4 సార్లు 5 సార్లు కూడా అతనికే ప్రకటించడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంచేదంటే అతను ఒక కార్యకర్తను ఎవరిని గౌరవించడం, ఏ విధమైన సీనియర్ని అన్నా కూడా ఎవడో ఒక్కడు లేకుండా పోయింది. అందరినీ సీనియర్ని దూరం పెడతాడో, ఒక నాయకత్వం గౌరవం ఇవ్వడో, ఒక వ్యక్తులు గౌరవం ఇవ్వడో, అతను ఇష్టం వచ్చినట్టు. గత 30 ఏళ్ళుగా నేను ఆ ఇంట్లో పార్టీ సమావేశం పెట్టేవాడిని, అన్ని రకాల ఖర్చులు భరించేవాడిని, ముందుకెళ్ళేవాళ్ళం. అలాంటిది అక్కడి నుంచే తెప్పించాడు, వేరే చోట పెట్టాడు. మళ్ళీ అదైన తర్వాత నా ఊళ్ళో నా స్థలంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అక్కడికి పూల వర్షం కొరనివ్వలేదు, బ్యానర్లు కట్టనివ్వలేదు. సరికదా అక్కడ పిల్లలు 10 లక్షల రూపాయలు డొనేట్ చేద్దాం వస్తే నా ఇంటికి కూడా రానివ్వకుండా చేశాడు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్న సమయంలో కనీసం ఆ పార్టీ నాయకులను సీనియర్లను పట్టించుకోకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు రెబల్ నేత బాలకృష్ణ. పార్టీ అసంతృప్త నేతలతో రాజమండ్రిలో ఓ హోటల్లో రహస్య సమావేశం నిర్వహించారు. వేగుళ్ల జోగేశ్వరరావుకు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు పునరాలోచించాలని, అభ్యర్థిని మార్చాలంటూ తను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అతని విషయంలో సీరియస్గా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఏం చేద్దంటే మమ్మల్ని గుర్తు లేకుండా ఏదో రోడ్డు వెళ్ళిపోతుందంటే కాదు. ఇన్ని సంవత్సరాలు భరించాం, ఇక అతను భరించడం. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమీ అనకూడదని చెప్పి మేము ఇప్పటి వరకు ఏదో 1-2 సార్లు చెప్పాను తప్ప ఎప్పుడుగా గట్టిగా పట్టుకోలేదు. ఈసారి మాత్రం తప్పకుండా అతని విషయంలో మాతో వారు నిర్ణయం, అధిష్టానం నిర్ణయం గట్టిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తాను. రెబల్స్ నేతల ఆగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. పార్టీ నుంచి రేపో మాపో బయటపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పటికే మండపేటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఖాయమైంది.